14th question ఏమి ఇచ్చాడు ఫర్ ద matrices A is given B is given A power 15 plus B into XY equals to 0 0 అని ఇచ్చాడు రా then which one of the following is true you need to find right so to solve this సో ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఇక్కడ ఏ పవర్ 15 ఇచ్చాడు సో మ్యాట్రిసెస్ లో వెన్ ఎవర్ హయ్యర్ పవర్స్ ఆర్ గివెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్యాటర్న్ క్వశ్చన్ అంటే ఒక ప్యాటర్న్ వస్తుంది ఎలా వస్తుంది అంటే ఏ పవర్ 15 కాదు ఏ పవర్ 2025 ఇచ్చినా 2026 ఇచ్చినా ఎలా ఇచ్చినా సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 ఇలా ఫైండ్ అవుట్ చేయండి మోస్ట్లీ ఫస్ట్ తో మనకు ఒక ప్యాటర్న్ తెలిసిపోతుంది రైట్ ఒకవేళ నీకు ఇంకా క్లారిటీగా తెలియలేదంటే ఏ పవర్ 4కి వెళ్తే మనకు ప్యాటర్న్ తెలుస్తుంది దేనికి ప్యాటర్న్ సార్ అంటే లోపల ఉన్న ఎలిమెంట్స్ కి ప్యాటర్న్ వస్తుంది ఓకేనా సో ఇక్కడ చూద్దాం ఆ ప్యాటర్న్ ఏంటి అనేది చెక్ చేద్దాం సో ఇప్పుడు ఏ ఉంది 3 -4 1 -1 రైట్ ఏ స్క్వేర్ చూద్దాం ఏ స్క్వేర్ అంటే మళ్ళా 3 -4 1 -1 3 -4 1 -1 ఓకే సో మనకి 9 -4 5 వచ్చింది -12 +4 ఏమొస్తుంది -12 +4 -8 నెక్స్ట్ 3 -1 2 నెక్స్ట్ -4 +1 -3 ఓకే ఇది ఏ స్క్వేర్ని ఇక్కడ మళ్ళీ నీట్గా రాస్తాం 5 -8 2 -3 ఇది ఏ స్క్వేర్ ఇప్పుడు ఏ క్యూబ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం ఏ క్యూబ్ ఏమొస్తుంది 5 ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తే సరిపోద్దిగా ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఏ 3 -4 1 -1 సో ఏమొస్తుంది రో బై కాలం మల్టిప్లై చేసుకుంటే 15 -8 ఎంతమ్మా 15 లోంచి 8 తీసేస్తే 7 రైట్ నెక్స్ట్ -20 +8 -12 6 -3 3 -8 +3 -5 ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఏ పవర్ ఎన్కి ప్యాటర్న్ రాసేయచ్చు రైట్ ఇక్కడ 3 ఉంది ఫస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చూద్దాం A11 పొజిషన్ లో 3 ఉంది ఇక్కడ 5 ఉంది నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది అంటే ఆడ్ మల్టిపుల్ వస్తుంది చూడండి కెన్ ఐ సే ఇట్ ఇస్ 2n+1 n1 పెడితే 3 వస్తుంది 2 పెడితే 5 వస్తుంది 3 పెడితే 7 వస్తుంది రైట్ ఇక్కడ -4 ఉంది -8 ఉంది -12 అని ఉంది అంటే 4 మల్టిపుల్ లో ఉంది కదమ్మా -4n అనుకోవచ్చుగా రైట్ నెక్స్ట్ 1 2 3 అంటే డైరెక్ట్ గా n రైట్ నెక్స్ట్ -1 -3 -5 ఆడ్ నంబర్ ఉంది కానీ ఒకటి తక్కువ ఉంది దీనికన్నా -2n -1 ఇప్పుడు n ఈక్వల్స్ 1 పెడితే సరిపోతుంది చూడండి -1 2 పెడితే -3 వచ్చేస్తుంది సరిపోతుంది రైట్ ఇది మనకి ఏ పవర్ n కానీ మనకు అడిగింది ఏ పవర్ 15 కాబట్టి n ప్లస్ లో 15 పెడితే 31 -60 15 -29 ఓకే అయితే మళ్ళీ క్వశ్చన్ ఏమి అడిగాడు ఏ పవర్ 15 ప్లస్ బి కూడా ఇచ్చేసాడు బి ఏమి ఇచ్చాడు ఇక్కడ తెచ్చుకుందాం ఓకేనా సో ఏ పవర్ 15 ప్లస్ బి చేస్తే 31 -29 3 సరే 2 -60 ఇది ఎంత వస్తుందమ్మా -11 రైట్ నెక్స్ట్ సరే నెక్స్ట్ ఏం వస్తుంది 15 2 నెక్స్ట్ -929 18 -11 ఓకే ఏ పవర్ 15 ప్లస్ బి ఇంటూ XY అని ఇచ్చాడు అంటే దీన్ని XY తో మల్టిప్లై చేయమనే కదా XY తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా ఫైనల్ గా 2x - 11y 2x - 11y వస్తుంది ఓకే ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకి 0 0 0 0 సో అంటే బేసికల్లీ 2x - 2 ఒకటే ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్స్ టు 0 సో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్టు వాల్యూస్ చూసుకోవాలి ఆప్షన్ చూద్దాం 2x - 11y ఈక్వల్స్ టు 0 రావాలి 5 పెట్టాం 5 అవ్వదు ఇది తప్పు
నెక్స్ట్ 18 అంటే 36, ఇది అవ్వదు, ఇది అవ్వదు. నెక్స్ట్ 2 అంటే 22, 22. థర్డ్ ఆప్షన్ సరిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. డన్.